విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమై పలు అంశాలపై ప్రస్తావించారు. విదేశాల్లో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని తిరిగి స్వదేశానికి విచ్చేసి మళ్లీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కేసీఆర్. అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని, ఆయన దేశానికి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా అందరితో కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు కంది శ్రీనివాసరెడ్డి. దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మిత్రుడు అందరూ నమస్కారం. ఈరోజు మన మధ్యలో లేబట్టి ఈ సంతాపత్రాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి దాని మధ్యగా తెచ్చుకున్నాడు. మన దేశం ఎట్లా ఉండేది తెలుసా? దగ్గర ఉండే విదేశీ మార్గ ద్రవ్యం మీరు అర్థం చేసుకోండి. ఒకటి చెప్తా, జిల్లాకు ఒకటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పెరుగుదలండి నియంత్రణ వచ్చింది. అది మీడియా అందరూ ఏమన్నారు తెలుసా? నాయకులు మాత్రం నా మీద మరింత దయతో లెక్క తీసి రాసుకుంటున్నాను తప్ప వారు చనిపోయిందని చేయాల్సినటువంటి ధర్నాలు కానీ అంబేద్కర్